144 సంవత్సరాలకు వచ్చే ఈ మహాకుంభమేళ మన ఈ జన్మకు దొరకడం చాలా అదృష్టం అండి. మన ఈ జన్మలోనే ఈ మహాకుంభమేళ రావడం కూడా మన జన్మ సార్థకమైనట్టు నేను ఫీల్ అవుతాను. కుంభమేళ మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు మా హస్బెండ్ని అయితే విసిగించేదాన్ని, ఎప్పుడు వెళ్దాం అందరూ వెళ్తున్నారు, మన పిల్లలకి మనకు దక్కిన ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దనేసి నేను ఎప్పుడు అడిగేదాన్ని. ట్రైన్లు చూసాము, అసలు లేవు. ఇంకా వెహికల్లో వెళ్ళడం కూడా చాలా రిస్కే అనుకున్నాము పిల్లలతో. కానీ ఎట్టకేలకు ఆఫీస్ ఫ్రెండ్స్ సహకరించడం వల్ల వెళ్ళిపోయామన్నమాట. అక్కడైతే ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగానే ఉన్నాయండి. త్రివేణి సంఘం దగ్గర అయినా వాటర్ కూడా చాలా క్లీన్గానే ఉన్నాయి. ఇలా సాధులు వీళ్ళందరూ మాత్రం చాలా దందా చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. వాళ్ళకి డబ్బులతో ఏమవసరం చెప్పండి. సన్యాసాశ్రమంలో ఉండే వాళ్ళకి అన్నం ఉంటే చాలు, భిక్ష దొరికితే తింటూ వాళ్ళు దేవుడి దీక్షలో ఉండాలి తప్ప అందరినీ డబ్బులు అడగడం చాలా తప్పు. చాలా దందా చేస్తున్నారు వాళ్ళు. రకరకాల వేషధారణలతో చాలా చాలా ఆకట్టుకుందనమాట కుంభమేళ. జై శ్రీరామ్.